హలో ఎవ్రీబడి, ఈరోజు రెడ్ రైస్ దోశ. ఇది చాలా ఒంటికి మంచిది. ఇందులో ఐరన్, ఫైబర్, జింక్ ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి. ఇది రైస్ వండుకొని తినాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, అందుకనే ఇలా దోశ చేసుకొని తిందాం. వారానికి ఒక 2 సార్లు చేసుకున్నా కానీ వెయిట్ లాస్కి, షుగర్ కంట్రోల్కి అన్నిటికీ మంచిది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. 2 కప్స్ రెడ్ రైస్ తీసుకున్నాము. 1 కప్ మినపప్పు, 1/2 కప్పు అటుకులు, ఇలా లావుగున్న అటుకులు తీసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు. ఫస్ట్ ఈ రెడ్ రైస్ని ఒక 5 గంటల ముందు నానబోయాలి. 2 కప్స్ రెడ్ రైస్ తీసుకున్నాము. ఇవి తొందరగా నానవు, అందుకని ఒక 5 గంటల ముందు నానబెట్టాలి. తర్వాత 1 కప్పు మినపప్పు తీసేసుకొని అందులోనే పోసుకోవాలి. అటుకులు, మెంతులు ఇవన్నీ కలిపి ఒక 5-6 గంటల పాటు మొత్తం కలిపి నానబెట్టేసేయాలి. తర్వాత గ్రైండ్ పట్టేసుకొని ఓవర్ నైట్ పులవడానికి పెట్టేయాలి. చూడండి, మంచిగా పులిసి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ దోశ బ్యాటర్తోని మనకు ఇడ్లీ, దోశ, ఉత్తప్ప ఇలా ఏది చేసుకున్నా బాగుంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కొంచెం దోశ వేసుకోవడానికి కొంచెం బ్యాటర్ తీసుకోవాలి. తిక్కుగా ఉంది కదా, ఇందులో కొంచెం వాటర్ కలుపుకుందాం. దోశ వేయడానికి కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ వేసేసేయాలి. మనకు పులిసిన తర్వాత, పిండి పులిసిన తర్వాత సాల్ట్ వేసేసుకొని మనం దోశ వేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకున్నాము. పెనం హీట్ అయింది. ఇప్పుడు దోశ బ్యాటర్ వేసేసుకొని మామూలుగా మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి పైనుండి. చూడండి, కలర్ మారింది. మామూలుగా ఈ రెడ్ దోశ పిల్లలకి ఇస్తుంటే ఎక్కువ ఇష్టంగా తినరు, అందుకని వాళ్ళకు వెరైటీగా కోన్ దోశ లాగా చేసినట్టుగా చేసిస్తే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తుంటారు. ఇలా సైడ్స్ కొంచెం ఓపెన్ చేసేసుకొని కోన్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా కార్నర్ తీసుకొని కోన్ లాగా చుట్టాలి. చూడండి, కోన్ దోశ రెడీ అయిపోయింది. పిల్లలకి ఇచ్చేస్తే ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇప్పుడు మనం అదే బ్యాటర్తోని ఉత్తప్ప చేసుకుందాం. మామూలుగా పెనం పైన పోసేసి కొంచెం రౌండ్ షేప్ ఇచ్చేసి పైనుండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నా. క్యారెట్ వేసినా బాగుంటుంది. క్యారెట్ లేదు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి, అందుకని వేయట్లేదు. క్యారెట్ కూడా వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని టమాటోస్ వేసేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసిన ముక్కల్ని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర ఇలా పైనుండి వేసుకొని కొంచెం ఆయిల్ వేయాలి. ఇట్లా మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. ఉత్తప్ప రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడం అంతే. అదే బ్యాటర్తో నేను ఇడ్లీ కూడా చేసినాను. మామూలుగా మనం ఇడ్లీ ఎట్లా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. చూడండి, ఎంత సాఫ్ట్గా, చాలా బాగొస్తాయి. ఈ టమాటా చట్నీతోని దోశ, ఉత్తప్ప, ఇడ్లీ ఏది చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ వారంలో ఒక 2 సార్లన్నా తప్పకుండా చేసుకోండి, తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.